ఇప్పుడు మీకు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాల్ని తెలంగాణకి వాడుకోవాల్సిన స్థాయిలో వాడుకోలా, ప్రాజెక్టులు డిజైన్ చేయలా. చేయలేదు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ డిజైన్ చేశారు అని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అంటూ గత ప్రభుత్వం క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది. కాళేశ్వరం అందరూ పొగుడుతున్నారు, ప్రపంచం అంతా పొగుడుతోంది అని చెప్పింది. బట్ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట నష్టం కలిగించే ప్రాజెక్ట్ అని ఈ ప్రభుత్వం చెప్తుంది. పీసీ ఘోష్ నివేదిక చెప్తుంది దాన్ని అస్తవ్యస్తంగా కట్టారు అని. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక అపోహ. అదే చెప్తున్నాను. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు. అది నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేకపోతే పోచంపల్లి ప్రాజెక్ట్ లాగా ఒక ప్రాజెక్ట్ కాదు. స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ అంటాం మనం. శ్రీశైలం ప్రాజెక్ట్ లాగా కాదు. కాళేశ్వరం ఒరిజినల్ టర్మ్ ఏది యూజ్ చేయాలంటే మనం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పలు చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు గాలేరు నగరి ఆ స్కీమ్ కానీ, సుజల స్రవంతి ఆ స్కీమ్ కానీ, పట్టిసీమ కానీ చాలా ఉన్నాయి. మీరు సెర్చ్ చేస్తే చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేవి కొత్తవి కావు. అయితే ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. దానివల్ల ఏమైందంటే వివిధ రకాల బ్యారేజీలు కట్టి వివిధ లెవెల్లో గోదావరికి అడ్డంగా అక్కడి నుంచి పంపు చేస్తూ గోదావరి నదిని సజీవంగా తీసుకురాగలిగే ప్రాజెక్ట్ ఇది. దాని ద్వారా ఆ పైనున్న ఏరియాకి నీళ్లు, రిజర్వాయర్లోకి నీళ్లు మళ్లించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా అటు నల్గొండ జిల్లాకు కానీ, ఇటు మెదక్ జిల్లాకు కానీ, అట్లాగే శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవింప చేసే విధంగా కానీ స్థిరీకరణ శ్రీరామ్ సాగర్ నుండి కూడా నింపే అవకాశం ఉండే అద్భుతమైన రూపకల్పన అది. అందుకే దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అంటారు. ఇది ఒక ప్రాజెక్ట్ అయితే మీకు ముంపు ఉంటుంది, పర్యావరణ సమస్యలు తలెత్తాయి, పునరావాస సమస్యలు తలెత్తాయి. ఇక్కడ రిజర్వాయర్ల కింద తప్పిస్తే మీకు పునరావాస సమస్యలు, ముంపు సమస్యలు రాలేదు. కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్, వాటి ముంపు గ్రామాలు అవి ప్రాబ్లం వచ్చింది మనకి. కానీ ఈ అన్నారం బ్యారేజ్ కానీ, సుందిల్లా బ్యారేజ్ కానీ, మేడిగడ్డ బ్యారేజ్లు ఎక్కడ కూడా మనకి ముంపు రాలేదు. ఐడియా ఏంటంటే, అందుకే మనం ఇన్నోవేటివ్ ఐడియా అంటాం. అక్కడ నుంచి నీళ్లు బ్యారేజ్ ద్వారా ఆపి పంపు చేసి నెక్స్ట్ లెవెల్లో బ్యారేజ్లో నింపుకొని, మళ్ళీ ఆ తర్వాత ఇంకొక లెవెల్లో బ్యారేజ్ నింపుకొని అక్కడ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ కానీ, ఆ తర్వాత పంప్ హౌజుల ద్వారా ఈ తెలంగాణలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్లకు నీళ్లు తీసుకొచ్చే బృహత్తర ప్రణాళిక ఇది. సో దీంట్లో వివిధ అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకి కాళేశ్వరం కమిషన్ వేసింది, దానికి రీజన్ ఏంటంటే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్న ప్రచారం చేస్తున్నారు. అది కాదు. కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి మేడిగడ్డలో దాదాపు 85 పిల్లర్లు ఉంటే దాంట్లో ఒక బ్లాక్లో 2 పిల్లర్ల దగ్గర ప్రాబ్లం వచ్చిందన్న అంశం, టెక్నికల్ అంశం అది. సో దాన్ని సాకుగా చూపెట్టి కాళేశ్వరం పైన కమిషన్ వేశారు. వెల్కమ్, అంటే మనకి రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి నిగ్గు తేలాల్సిందే. ఒకవేళ ఆ మేడిగడ్డ ప్రాబ్లమే ఉందా, ఇంజనీరింగ్ సరిగ్గా నిపుణుడు సలహాలు ఇవ్వలేదా, సలహాలు పాటించలేదా, లేదా ఏమైనా అవినీతి జరిగిందా అనే అంశాలు తీసుకురావాల్సిందే. కానీ ఆ పేరు చెప్పి కాళేశ్వరం మంచిది కాదు, కాళేశ్వరాన్ని పైన ఒక విష ప్రచారం చేయడం అనేది తెలంగాణ రైతులు హర్షించలేకపోతున్నారు. ఓకే. సో కాళేశ్వరాన్ని గత ప్రభుత్వం జరిగిన ఇబ్బందులు, అవినీతి ఏమైనా ఉంటే దాన్ని రెండు కలిపి చూడొద్దు అంటారు. అవును, అవేమైనా ఉంటే తేల్చండి. అవును. బట్ కాళేశ్వరం పైన అటువంటి ప్రచారం చేయొద్దు అని. కాళేశ్వరం పైన అటువంటి ప్రచారం ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే ప్రజలు, ఇది రైతుల అభిప్రాయం. సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే, మార్నింగ్ లేస్తే పడుకునేదాకా పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అంటే ప్రముఖ రాజకీయ నాయకులు మాట్లాడడం కానీ, ఎలక్షన్స్లో ఇదొక ప్రచారాస్త్రంగా మారడం వల్ల ప్రజల్లో ఒక అపోహ ఏర్పడింది. వివిధ రకాల మీడియా కారణాలు. అంటే వాళ్ళకి చాలామంది ప్రజలకి, రైతులకు తెలుసు కాళేశ్వరం వచ్చిన తర్వాత నీళ్లు, భూగర్భ జలాలు ఎట్లా పెరిగినాయి, 1-2 మొదటి వర్షాలకే చెరువులు ఎలా నిండుతున్నాయి, కాళేశ్వరంలో భాగంగా మిషన్ కాకతీయ చెరువులు పూడిక తీయడం వల్ల చెరువులోకి ఎలా నింపుకోగలిగారు, ఎస్ఆర్ఎస్పి కాలువలు, వరద కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోయి అక్కడ ఆయకట్టు స్థిరీకరించారు. ఇవన్నీ వాస్తవాలు.
అయినా ఈ ప్రచారం జరుగుతుంటే వాళ్ళు కూడా కొన్ని అపోహలకు గురవుతున్నారు. ఉమ్, అంటే నా ప్రయత్నం ఏంటంటే ఉమ్, కాళేశ్వరం అనేది ఒక పెద్ద స్కీమ్ అది. ఉమ్, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో ఉమ్, వివిధ అంశాలు ఉన్నాయి. ఉమ్, దాంట్లో మేడిగడ్డ అనేది ఒక చిన్న భాగం మాత్రమే. ఉమ్, దాన్ని రిపేర్ చేయగలిగితే ఉమ్, మనం కాళేశ్వరాన్ని మళ్ళీ ఉపయోగంలో తీసుకురావచ్చు. ఉమ్, తీసుకురావాలనేది కూడా రైతుల కోరిక. ఉమ్, ఉమ్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన చారిత్రక నేపథ్యంలో 50 ఏళ్ల పాటు గోదావరి కింది ప్రవహిస్తూనే ఉంది. ఉమ్. అది అటు ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ జరగల ప్రాపర్గా తెలంగాణ ప్రాంతానికి. అసలు లేదండి. ఉమ్, ఉమ్, తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్ళ ఉపయోగం అనేది ఆ విధంగా దృష్టి సారించిన ప్రభుత్వాలు లేవు. ఉమ్, ప్రతిసారి తెలంగాణ ఉపరితలం ఎత్తులో ఉంది, నీళ్లు తీసుకురాలేమన్న అపోహలో ఉన్నారు తప్పిస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకురావచ్చు అన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఉమ్. సోలార్ పవర్ అనేది పెద్ద ప్రచారంలోకి వస్తుంది అప్పుడు అవును, మనకి. అవును. ఒక్క ఎలక్ట్రిసిటీ, కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ కాకుండా థర్మల్ విద్యుత్తే కాకుండా జల విద్యుత్ ద్వారా ఉపయోగించుకోవచ్చు, లేదా సోలార్ పవర్ కూడా యూజ్ విద్యుత్. చేసుకొని లిఫ్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కూడా. ఉమ్. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నడిపిస్తుంది.